బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యూర్ వాచింగ్ హైలీ డిస్టర్బింగ్ విజువల్స్. హైదరాబాద్లోని మేడిపల్లిలో విషాద ఘటన చోటు చేసుకుంది. చెంగిచెర్లకు సంబంధించిన ఎంఎల్ఆర్ కాలనీకి సంబంధించిన వ్యక్తి రసూల్ జాకబ్ మృతి చెందాడు. 2024లో అల్వల్కి చెందిన మేఘనాతోని జాకబ్కి వివాహమైంది. పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య తరచూ వివాదాలు జరుగుతూ వస్తూనే ఉన్నాయి. కానీ రసూల్ అలాగే కుటుంబ సభ్యుల పైన ఆ యువతి వరకట్న వేధింపుల కేసును పెట్టింది. పెద్ద మనుషుల సమక్షంలో సెటిల్మెంట్కి సంబంధించిన చర్చలు జరిపారు. సో మొదటి నుంచి ఒక సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ చెప్పే ప్రయత్నం చేస్తా. పెళ్లి చేసుకున్నారు 2024లో. దాని తర్వాత తరచూ గొడవలు జరుగుతూ వచ్చాయి. తర్వాత ఈ యువతి జాకబ్ అలాగే వాళ్ళ తల్లిదండ్రుల పైన కుటుంబ సభ్యుల పైన కోర్టులో వరకట్నానికి సంబంధించిన కేసులను విధించింది. ఆ కేసులు వేసి ఆ కేసులను బయట సెటిల్మెంట్కి పిలిచి ఇంత డబ్బులు కడితే నిన్ను వదిలేస్తాము, ఆ కేసులు తీసేస్తాము అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. సో మొత్తం మీద పెద్ద మనుషుల సమక్షంలో జరిగిన ఆ పంచాయతీలో మరి ఆ చెల్లించాల్సిన డబ్బుల కోసం రసూల్ జాకబ్ తన బంధుమిత్రులను అందరి దగ్గర అప్పులు చేసే ప్రయత్నం చేశాడు. ఆ డబ్బులు కట్టడానికి ఎవరిని అడిగినా కూడా మరి ఆ తగిన అమౌంట్ అయితే సరిపోలేదు, ఆ తగిన అమౌంట్ కూడా అందలేదు. పెళ్ళైన తర్వాత రసూల్ జాకబ్ చేసే ఉద్యోగం కూడా ఈ యువతికి నచ్చలేదు. నాకు నువ్వు చేసే ఉద్యోగం నచ్చలేదు, వేరే ఉద్యోగం చేయి, ఈ ఉద్యోగం మానేయి, బిజినెస్ చేయి, ఇది చేయి, అది చేయి అంటూ తను చేసే ఆ కాస్త ఉద్యోగాన్ని కూడా ఆమెనే దగ్గరుండి ఆ ఉద్యోగాన్ని కూడా మానేపించింది. మానేసి ఇప్పుడు ప్రస్తుతానికి ఇటు డబ్బులు చెల్లించలేక సెటిల్మెంట్కి, ఇంకో పక్కన ఉద్యోగం లేక ఆర్థిక ఇబ్బందుల్లోకి జాకబ్ వెళ్ళిపోయాడు. ఇంత దారుణమైన పరిస్థితులకి ఆ అమ్మాయే కారణం అంటూ తల్లి, అలాగే ఆ ప్రాంతంలో ఉండే నేబర్స్, ఆ ఇంటి పక్కన ఉన్న వ్యక్తులు, వారందరూ కూడా జాకబ్ గురించి చాలా మాటలు మాట్లాడారు. జాకబ్ చాలా మంచివాడు, ఆ అమ్మాయి వల్లే ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నామని. ఈ కేసులు పెట్టి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వెనకకు వచ్చి నన్ను క్షమించండి, నన్ను వెనకకి తీసుకోండి అంటూ మధ్యలో అదొక డ్రామా కూడా నడిచింది. దానికి సంబంధించిన విజువల్ ఒక్కసారి చూద్దాం. ఈ యువతి పెళ్లి చేసుకొని కేసులు పెట్టి ఇంట్లోంచి వెళ్ళిపోయిన తర్వాత సెటిల్మెంట్ కంటే ముందు మరొకసారి జాకబ్ ఇంటికి వెళ్ళి వాళ్ళని బ్రతిమలాడే ప్రయత్నం చేసింది. నేను చేసిన తప్పులన్నీ క్షమించండి, మళ్ళీ అలాంటి తప్పులు చేయనంటూ మాట్లాడిన మాటలు ఒక్కసారి ఆమె మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. దాని తర్వాత డీటెయిల్గా మాట్లాడుకుందాం. సారీ అత్తమ్మ, నీ గురించి అప్పు చెప్పాను. సారీ అత్తమ్మ, ప్లీజ్ అత్తమ్మ, నా లైఫ్ ఖరాబ్ పట్టుకోమంటే మేము వాళ్ళ ముంగట పట్టుకుంటాం. ప్లీజ్ సారీ అత్తమ్మ. అత్తమ్మ అత్తమ్మ ప్లీజ్ అత్తమ్మ, నన్ను క్షమించు అత్తమ్మ. నేను ఇంకోసారి పోలీస్ స్టేషన్ కి పోయి నమ్మకమన్నా చూసి తీయమ్మా జరా. ప్లీజ్ అత్తమ్మ, నాకు ఎవరు లేరు అత్తమ్మ. వాళ్ళు ఇచ్చిన వాయిదా వరకు నీ కాళ్ళు నొక్కుతా, నాకొద్దు, నీ కాళ్ళు నేను నొక్కుతా, నీ కాళ్ళు నేను నొక్కుతా, నాకు వాళ్ళు ఇచ్చే టైం వరకు అత్తమ్మ ప్లీజ్ అత్తమ్మ, నీ కాలు మొక్కుతాను. సారీ అత్తమ్మ. అత్తమ్మ ప్లీజ్ అత్తమ్మ, మాకెవ్వరు లేరు అత్తమ్మ. ప్లీజ్ అత్తమ్మ, నన్ను క్షమించు అత్తమ్మ. ప్లీజ్ క్షమించు అత్తమ్మ, మనసు మార్చుకొని ప్లీజ్ అత్తమ్మ. అత్తమ్మ ప్లీజ్ అత్తమ్మ. అత్తమ్మ అత్తమ్మ ప్లీజ్ అత్తమ్మ, నన్ను ఒక్కసారి క్షమించు అత్తమ్మ. లాస్ట్ ఛాన్స్, ఇంకోసారి అనను అత్తమ్మ. సారీ అత్తమ్మ, రైట్. భార్య మేఘన భర్త ఇంటికి, జాకబ్ ఇంటికి వెళ్ళి ఆమె మాట్లాడుతుంది. ఏమని? నేను తప్పు చేశాను, ఇంకొకసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీ మీద కంప్లైంట్ ఇయ్యను, ప్లీజ్ అత్తమ్మ నా తలుపు తీయండి, నన్ను లోపలికి రానివ్వండి అంటే వీళ్ళ పైన పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, కేసులు పెట్టడం, వీళ్ళని పోలీస్ స్టేషన్కి పిలిచి హెరాస్ చేయడం, హింసించడం, దాని తర్వాత కోర్టులో కూడా
వరకట్నానికి సంబంధించిన కేసులని పెట్టడం, ఇవన్నీ చేయాల్సినవన్నీ చేసేసింది. భర్త ఉద్యోగం కూడా చేయొద్దు, నాకు నీ ఉద్యోగం నచ్చలేదంటూ ఆయన ఉద్యోగం కూడా మానిపించేసింది. ఇవన్నీ చేసిన తర్వాత పెద్ద మనుషులతో బయట మళ్ళీ కూర్చోబెట్టుకొని సెటిల్మెంట్ చేయించుకుంది. అంటే నాకు ఇంత డబ్బులు ఇస్తే అప్పుడు మిమ్మల్ని వదిలేస్తా, మీ మీద కేసులని తీసేస్తాను అని చెప్పి ఫైనల్ సెటిల్మెంట్. ఆ ఫైనల్ సెటిల్మెంట్ ఆల్రెడీ ఉద్యోగం ఊడిపోయిన జాకబ్ ఫైనల్ సెటిల్మెంట్ డబ్బులు సంపాదించలేక, వాటిని అప్పు చేయలేక, అందరినీ అడిగి అలసిపోయి ఇంకా జీవితంలో ఏం చేయాలో, ఇటు జాకబ్ మదర్ కూడా నీ కాళ్ళు మొక్కుతా అమ్మ మేఘన్ అని వాళ్ళ కోడల్ని అంటుంది, నీ కాళ్ళు మొక్కుతా అమ్మ చాలు ఇంకా నువ్వు మాకొద్దు అని. అంటే ఆల్రెడీ కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లు కోర్టులు అన్నీ తిప్పించి దాని తర్వాత మళ్ళీ నన్ను వెనకకి తీసుకోండి, నా తప్పును క్షమించండి అంటూ మేఘన అంటే వాళ్ళ జాకబ్ వాళ్ళ తల్లి వాళ్ళ మదర్ మాత్రం యాక్సెప్ట్ చేయలేదు. వద్దమ్మా మీరు మాకు వద్దు అంటూ ఆమె మాట్లాడుకొచ్చే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఆ తల్లి బాధ ఏంటో ఆ తల్లి మాటల్లోనే ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. పద్మ, నా కొడుకు పేరు జేకబ్. నేను 2024 జనవరికి నా కొడుకుకి వివాహం జరిగింది. పెళ్ళైన కాడ నుంచి నేను అన్న జేకబ్కు నా కొడుకుకి టార్చర్ పెడుతుంది. ఒకటే టార్చర్ ఏమనంటే అన్ని ఆడలే నడుస్తుంది అంటది, ఆడలే నడుస్తుంది, నేను కొత్తగా పెళ్లి చేసుకున్నా అంటది. ఏమనంటే నా కొడుకుని అట్లా బెదిరిస్తా ఉంటది, చిన్న చిన్న విషయాలకు గొడవ పెడుతుంది, మళ్ళీ పోయి ఆమెనే కంప్లైంట్ ఇస్తుంది నా కొడుకు నా మొగ టార్చర్ పెట్టిండు అనేసి. మళ్ళీ పోయి ఆమెనే పోయి మళ్ళీ రిటర్న్ కేసు తీసుకుంటది, నాదే తప్పు ఒట్టిగా పెట్టిన నా మొగన్ మీద అంటది. ఇట్లనే అమ్మా అంటది, కేసు అంటది, మహిళా మండలి అంటది, ఏదో అంటది. నా కొడుకు ఆ టార్చర్లు తట్టుకోలేకనైనా తండ్రి 15 మంది 20 మంది కలిసి నా కొడుకుని కొట్టేసారు. నేను నా కొడుకుని ఒక్క దెబ్బ కూడా లేకుంటే పెంచుకున్నా, ఒక్క మాట కూడా అనుకుంటే నా కొడుకుని సాగుకున్నా. వాళ్ళ చెట్ల మీద అంతమంది కలిసి నా కొడుకుని కొట్టిండ్రమ్మా. అవన్నీ నా కొడుకు తట్టుకోలేదమ్మా. రోడ్డు మీద ఇంటి ముంగటి తీసి లంచం తీసుకెచ్చి దిగలేదు నన్ను. నా కొడుకుని వచ్చేసి కొంచెం తీసుకెచ్చి తీయలేదు. అంత తీసినా కూడా నా కొడుకుని సంజాయించుకుంటూ వచ్చిన, అంతమంది కొట్టినా నా కొడుకుని సంజాయించుకుంటూ వచ్చిన. ఇప్పుడు మళ్ళీ వాళ్ళంతలో వాళ్ళేనైనా సరే వాళ్ళంతలో వాళ్ళే ఇప్పుడు డైవర్స్ కావాలన్నారు. సరే అనేసి మేము వెళ్ళినాం. వాళ్ళ లాయర్ పిలిస్తే ఆయన కూడా ఇప్పుడు 10 లక్షలు కట్టమని చెప్పి నా జేకుని ఒత్తిడి చేసిండ్రు. నా కొడుకుని 10 లక్షలు కట్టమని చెప్పిండ్రు వాళ్ళు. మేము ముందే చెప్పినాము అంత గ్రాండ్ కొద్ది సింపుల్ చేసుకుందామంటే వాళ్ళ ఇష్టంగా నా కొడుకు బిడ్డ పెళ్లి చేస్తాను వాళ్ళు చేసుకున్నారు. ఇప్పుడు అవన్నీ నా కొడుకు తట్టుకోలేక నా కొడుకు చచ్చిపోయిందమ్మా. ఇప్పుడు నా కొడుకు చచ్చిపోయిందమ్మా. 10 తారీఖు అమ్మా. ఇప్పుడు వాళ్ళు మీచో డైవర్స్ తీసుకుంటున్నారు, ఇవన్నీ ఇవ్వమని చెప్పి వాళ్ళు అడిగారు. వాళ్ళు లేకుంటే వాళ్ళందరూ వచ్చి ఇంటి ముంగటి తీస్తా అన్నారు. వాళ్ళందరూ రెడీగా ఉన్నారంట కొట్లాటకి. వాళ్ళ కొడుకుని ఎంతో బెదిరించిండ్రమ్మా. లాయర్ కూడా ఉన్నాడు, లాయర్ స్పీకర్లో పెట్టిండు, మేము విన్నాము. మా ముంగటినే అలా మాట్లాడిండ్రమ్మా. నా కొడుకు అది మా పైన మనసులో పెట్టుకున్నట్టున్నాడమ్మా. ఏమైతుందో ఏమనుకున్నట్టున్నాడమ్మా. ఇప్పటికే ఇంత ఇద్దరు పోయింది నాది, ఇంకేమి ఇద్దరు తీస్తారనుకుంటాడు. ఆ తల్లి చాలా క్లియర్గా మా కొడుకుని ఎలా వేధించారు. మొదట చిన్న చిన్న గొడవలు ఇంట్లో చేసేది మేఘన. ఇంట్లో గొడవలు చేయడం, బయటికి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టడం, నా భర్త మమ్మల్ని వేధిస్తున్నాడు అంటూ జాకబ్ పైన మేఘన కేసులు పెట్టడం, మళ్ళీ ఇంటికి రావడం, మళ్ళీ గొడవలు పడడం. సో కంటిన్యూగా ఇలా చేశారంట. దాని తర్వాత సెటిల్మెంట్ చేయాలి, మాకు డబ్బులు ఇవ్వాలి, లేకపోతే మీ ఇంటి దగ్గరకు వచ్చి గొడవ చేస్తాము, మీ ఇంటి దగ్గరకు వచ్చి ఇలా మీ పరువు తీస్తాము అంటూ లాయర్ కూడా స్పీకర్ పెట్టి మాట్లాడాడంట. సో ఒక పక్కన ఉద్యోగం మానిపించేసింది, నాకు నువ్వు చేసే ఉద్యోగం ఇష్టం లేదు, ఆ ఉద్యోగం మానేయని ఉద్యోగం మానిపించింది. ఉద్యోగం మానేసిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత లేదు నాకు డబ్బులు కట్టు, సెటిల్మెంట్ చేసుకొని అప్పుడు నీ మీద ఉన్న కేసులని తీసేస్తాను అంటూ మేఘన మాట్లాడింది. మొత్తం మీద అవన్నీ చాలా లోతుగా ఆలోచించి మరి అందరి దగ్గర డబ్బులు తీసుకొని సెటిల్ చేద్దామని ప్రయత్నం చేశాడు. అది కూడా సాధ్యం కాకపోతే అఘాయిత్యానికి పాల్పడినట్టు తెలుస్తుంది. తన గురించి తన ఇంటి దగ్గర ఉండే నేబర్స్ ఏం మాట్లాడుతున్నారు ఒకసారి వాళ్ళ మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. జాకబ్ గురించి నేబర్స్ ఏం మాట్లాడుతున్నారు అనేది. ఎక్కువ ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరు. ఆయన బయటకు వచ్చినా కానీ మా 2-3 ఇంటి ముందు ఉండే వాళ్ళతోనే ఎక్కువ క్లోజ్గా ఉంటుండే అనమాట. బాగున్నావా అక్క, అదే కనబడట్లేదు అక్క,
ఇంతే అనమాట. ఒక 2-3 మాట్లాడేసి ఎప్పుడు ఫ్రెండ్లీ నేచర్తోనే ఉంటుండే అండి అబ్బాయి. చాలా హెల్ప్ఫుల్, మనకి ఏదన్నా అవసరం ఉన్నా కానీ వచ్చే క్యారెక్టర్ అనమాట. అంత మంచి బాబు. ఇంకా మ్యారేజ్ అయిన నుంచి మొత్తం గొడవలే అనమాట ఇంట్లో. ఇది బాగానే ఉండే 2-3 నెలలు బాగున్నారు అంతే. ఇక ఆ తర్వాత నుంచి మొత్తం గొడవలు. ఆ అమ్మాయి జాబ్కి వెళ్ళడము రావడము, ఇంకా ఆ అబ్బాయిని హరాస్ చేయడం అనమాట ఇంట్లో. నువ్వు ఇట్లా లేవు అట్లా లేవు అది ఇది అని చెప్పేసి. ఇంకా తర్వాత గొడవలైనాయి, చాలా గొడవల తర్వాత ఆ అబ్బాయిని బాగా కొట్టించింది ఒకసారి. అదే బాగా ఒంటి నిండా దెబ్బలతోనే వచ్చిండు. ఇక దాని తర్వాత ఇక చాలా గొడవలు అయినాయి. ఇక అబ్బాయి వదిలేసి వెళ్ళిపోయిండు. వదిలేసిన తర్వాత ఇక మళ్ళీ 2-3 సార్లు వచ్చింది, బ్రతిమలాడుకున్నది. ఈ అబ్బాయి కూడా వెళ్తుండే, సారీ చెప్తుండే, తీసుకొచ్చుకుంటుండే, మంచిగా ఉండే. ఇక అట్లనే ఉంటారేమో అని అనుకున్నాం. కానీ ఈ అమ్మాయి మొత్తానికి వెళ్ళిపోయి వీళ్ళ మీద డబ్బులు డిమాండ్ చేసేసి ఇట్లా చేసేసరికి అబ్బాయికి జాబ్ కూడా పోయింది కదా మధ్యలో. వేరే జాబ్ చూసుకుందామని చెప్పేసి ఉన్న జాబ్ని తీపిచ్చేసిద్ది. ఇక జాబ్ లేదు ఏది లేదు, ఇంట్లో నేను భారమైనా, నాకు చెప్పుకోవడానికి ఎవరు లేరు, డబ్బులు ఇచ్చేటోళ్ళు ఎవరు లేరు. ఇక మొత్తం డిప్రెషన్లోకి పోయి ఆ రోజు అందరికీ కాల్ చేసిండట, రిలేటివ్స్ అందరికీ, నాకు అవసరం ఉన్నాయి అది ఇదని. ఎవరు చేసినా కానీ థౌజండ్స్లలో ఇవాళ రేపు ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకే ఉన్నాయి. ఇన్ని ల్యాక్స్ అంటే ఎవరైనా హెల్ప్ చేయలేరు కదా. ఇంకా ఆ డిప్రెషన్తోనే నేను అట్లా చేసుకున్నాను. అయి తరపున వాళ్ళు చాలా గొడవలు అయినాయి. ఇంటి ముందుకు వచ్చి అదే బాగా తిట్టేసి వెళ్ళలేదు వీళ్ళని. గలీజ్ మాటలు అవన్నీ అవుతుండే. 2 సార్లు దెబ్బలు తగిలించుకొని వచ్చిండు ఇట్లనే వాళ్ళ ఇంటికి వెళ్ళి. ఆ అమ్మాయి వాళ్ళది ఇక్కడనే హైదరాబాద్. సారీ అత్తమ్మ. రైట్, అర్థమైంది.